హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన సాఫ్ట్ అండ్ స్వీట్ రెసిపీ రవ్వ కేసరి. మీరు ఎప్పుడు చేసినా సరే పర్ఫెక్ట్గా టెంపుల్ స్టైల్ ప్రసాదం లాగా చాలా రుచిగా కుదురుతుంది. నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ నేను చెప్పే మెజర్మెంట్లో చేశారంటే చాలా రుచిగా వస్తుంది. ఇక వీడియోలకు వెళ్దాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయండి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో బాదం పప్పును వేసి వేయించుకోండి. బాదం పప్పు ఎప్పుడైనా సరే ఇలా కట్ చేసి వేయించుకోండి. అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా వేసి దోరగా వేయించుకోండి. ఇలా ఇవి వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కిస్మిస్‌ను కూడా వేసి వేయించుకోండి. మీరు అన్నీ ఒకేసారి వేయిస్తే మాడిపోతాయి. కాబట్టి విడివిడిగా ఇలా వేసి వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత సెపరేట్ బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో మిగిలిన నెయ్యిలో 2 కప్పుల బొంబాయి రవ్వను వేసి లైట్‌గా వేయించండి. బొంబాయి రవ్వ ఎంత వేగితే ఈ రవ్వ కేసరి అంత టేస్టీగా ఉంటుంది. ఈ బొంబాయి రవ్వ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా కలుపుకుంటూ వేయించండి. అప్పుడు బొంబాయి రవ్వ మాడకుండా ఉంటుంది. మీరు రవ్వ కేసరి పర్ఫెక్ట్‌గా రావాలి అంటే 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల వాటర్‌ని యాడ్ చేయండి. అలాగే 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్ షుగర్ యాడ్ చేయండి. ఇది పర్ఫెక్ట్ కొలత. ఈ రకంగా చేశారంటే మీకు రవ్వ కేసరి చాలా రుచిగా, చాలా సాఫ్ట్‌గా వస్తుంది. ఈ కొలతలతో ట్రై చేయండి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ వేగిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక బౌల్‌లో చెప్పిన కొలత ప్రకారం వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా బెల్లాన్ని కూడా వేయండి. అలాగే ఫుడ్ కలర్‌ని కూడా యాడ్ చేయండి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వారు స్కిప్ చేయండి. లేదనుకుంటే కలర్ కావాలి అనుకునేవారు సాఫ్రాన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్‌ని వేశాను. మీరు ఇందులో బెల్లం వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా యాడ్ చేయండి. అలాగే ఇందులో కొద్దిగా ఇలైచీ పౌడర్‌ని కూడా వేసుకోండి. ఇలైచీ పౌడర్ వేయటం వల్ల రవ్వ కేసరికి చాలా రుచి వస్తుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఇందులోనే 5-6 వరకు లవంగాల్ని కూడా వేసుకోండి. లవంగాలు వేయటం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇలా ఇవన్నీ వేసుకొని లైట్‌గా ఉడికించుకోండి. వాటర్ అంతా ఇలా ఒక్కసారి పొంగొచ్చేలాగా ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద బౌల్ పెట్టుకొని ఇందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ అంతా వేసుకోండి. అలాగే వేడి చేసిన వాటర్ అంతా కూడా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి. ఒకేసారి వేసినట్టయితే బొంబాయి రవ్వ గడ్డ కడుతుంది. కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ రవ్వలో కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఈ వాటర్ తోటే ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించండి. రవ్వ కూడా చాలా సాఫ్ట్‌గా ఉడుకుతుంది. ఇలా వాటర్ అంతా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. రవ్వ కేసరిలోని వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత రవ్వ కేసరి ఇలా తయారవుతుంది. ఇలా రెడీ అయిన వెంటనే ఇందులో కొలతకు తగ్గట్టుగా షుగర్‌ని వేసుకోవాలి. చెప్పాను కదా! 1 కప్పు రవ్వకి 1.5 కప్ షుగర్ వేసుకోండి. తీపి ఎక్కువగా తినేవారుంటే 2 లేదా 3 స్పూన్లు ఎక్స్‌ట్రా అయినా వేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. తక్కువగా తినేవారుంటే తగ్గించి వేసుకోండి. ఇలా షుగర్ అంతా వేసుకున్న తర్వాత రవ్వ కేసరిలో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకొని షుగర్ అంతా కరిగే వరకు లైట్‌గా 1 నిమిషం పాటు ఉడికించండి. షుగర్ కరిగిన తర్వాత రవ్వ కేసరి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పటివరకు ఈ వీడియోని చూసి లైక్ చేయని వారుంటే లైక్ చేయండి. ఈ రవ్వ కేసరి గుళ్ళో చేసినట్టు ఉండాలి అంటే కొద్దిగా పచ్చకర్పూరాన్ని యాడ్ చేయండి. ఈ పచ్చకర్పూరం వేయటం వల్ల రవ్వ కేసరి చాలా రుచిగా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. టెంపుల్స్‌లో చేసే కేసరికి ఖచ్చితంగా పచ్చకర్పూరం వేస్తారు. అందుకే ఆ కేసరి అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఈ పచ్చకర్పూరం వెయ్యండి. వీలైతే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. చివరిగా ఇందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇందులో కొద్దిగా పుచ్చపప్పును కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇంతేనండి. మన రవ్వ కేసరి రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇదొక ఇన్‌స్టంట్ స్వీట్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ నేను చేసిన విధంగా చేశారంటే టెంపుల్‌లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మీరు మీ ఇంట్లో చేసుకోవచ్చు. ఇదొక క్విక్ అండ్ ఈజీ ప్రసాదం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పటివరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.